నమస్కారం ప్రేక్షక మిత్రులారా, ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ 1, 2, 3, 4 తేదీల గురించి చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అనూహ్యంగా మళ్ళీ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నారు, వారి రాక మీకు మంచిదేనా లేదా పరీక్షలా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. సింహరాశి వారు సాధారణంగా ఆత్మవిశ్వాసం కలిగిన వారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు. కానీ గత కొన్ని నెలలుగా మీలో చాలామంది ఒక విషయం గురించి మౌనంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అలా జరిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే, ఆ అవకాశం మిస్ కాకపోయి ఉంటే అనే ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వచ్చి ఉంటాయి. అయితే జూన్ 1 నుండి 4 మధ్య కాలం మీకు ఒక కొత్త స్పష్టతను ఇవ్వబోతుంది. కొన్ని విషయాలు మన జీవితంలో ముగిసిపోయాయని అనుకుంటాం, కానీ కాలం గడిచాక అవే విషయాలు మళ్ళీ మన ముందుకు వస్తాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం లేదా ఒక పాత సంబంధం మళ్ళీ మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి తప్పనిసరిగా ప్రేమ సంబంధమైన వ్యక్తి మాత్రమే కావాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఇది కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొంతమందికి పాత స్నేహితుడు లేదా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. జూన్ 1 ఉదయం నుంచి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పాత ఫోటో కనిపించడం, ఒకరి పేరు వినిపించడం, లేదా చాలా కాలంగా గుర్తుకు రాని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావడం. ఇవి సాధారణ సంఘటనలా అనిపించినా మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఏ విషయాన్ని తొందరగా తిరస్కరించవద్దు. ఎందుకంటే మీరు ముగిసిపోయిందని భావించిన ఒక విషయం మళ్ళీ మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదా మీకు అన్యాయం జరిగిందని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన మీ జీవితాన్ని మరో దారిలో నడిపించిందని అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మార్పు దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. జూన్ 1వ తేదీన ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని వార్తలు లేదా సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది సింహరాశి వారు చేసే పొరపాటు ఏమిటంటే, ముందుగా ఊహించేసి నిర్ణయం తీసుకోవడం. కానీ ఈసారి అలా చేయకండి. ఫస్ట్ వినండి, తర్వాత గమనించండి, తర్వాత ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించే దానికంటే లోతైన విషయం ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీ గురించి ఎవరో ఆలోచిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీతో మాట్లాడాలనుకుంటారు, మిమ్మల్ని సంప్రదించాలనుకుంటారు, లేదా కేవలం మీ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటారు. అనేది వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా ముగిసిపోయింది అనుకున్న ఒక కనెక్షన్ మళ్ళీ చర్చకు రావడం మాత్రం సాధ్యమే. ఇప్పుడు జూన్ 2 వైపు అడుగులు వేస్తున్నప్పుడు పరిస్థితి కొంచెం మారుతుంది. ఈరోజు మీలో చాలామందికి ఒక కొత్త ఆలోచన వస్తుంది. గతాన్ని తిరిగి తీసుకురావాలా లేదా పూర్తిగా ముందుకు వెళ్ళాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాదు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్ష్యాలు ఏ విషయంలోనైనా వర్తించవచ్చు. ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణమవుతుంది. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు. కొంతమంది సింహరాశి వారికి జూన్ 2న ఒక ఆసక్తికరమైన సమాచారం వస్తుంది. ముందు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం కావచ్చు. ఇక్కడ ఒక జాగ్రత్త, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతుంది. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా 2 సార్లు ఆలోచించి తర్వాత తీసుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న, మీ జీవితంలో నిజంగా తిరిగి రావాల్సినది ఏమిటి?
ఒక వ్యక్తి, ఒక అవకాశమా, లేదా మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసమా? ఎందుకంటే ఈ 4 రోజుల ప్రధాన సందేశం అదే. కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్న వ్యక్తి కంటే మనలోని శక్తి తిరిగి రావడం మరింత ముఖ్యమైనది. జూన్ 1 మరియు 2 తేదీల్లో మీ ఆలోచన విధానంలో కూడా మార్పు కనిపిస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యమని అనిపిస్తుంది. ముందు భయపడ్డ విషయం ఇప్పుడు చిన్నదిగా అనిపిస్తుంది. ఇది మీలో పెరుగుతున్న స్పష్టతకు సంకేతం. ఈ సమయంలో మీ కళ్ళను చిన్న చూపు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి సంకేతాలు కనిపించడం సహజం. ఇప్పటి వరకు మనం జూన్ 1 మరియు 2 తేదీల్లో కనిపించే ప్రారంభ సంకేతాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జూన్ 3 మరియు 4 తేదీల్లో జరిగే ముఖ్యమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి మన జీవితంలో కారణంతో వస్తాడు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది అనుభవాన్ని ఇస్తారు, మరికొందరు జీవిత పాఠాలను నేర్పిస్తారు. ఇప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కూడా ఒక కారణంతోనే వస్తున్నారు. కానీ ఆ కారణాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే ఈ సమయంలో ఓపిక చాలా అవసరం. జూన్ 3వ తేదీన ముఖ్యంగా కమ్యూనికేషన్కు సంబంధించిన అంశాలు బలంగా కనిపిస్తాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక కాల్ వస్తుంది, ఒక సందేశం వస్తుంది, లేదా మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారని తెలిసే అవకాశం ఉంది. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారికి ఈ సమయంలో ఒక పాత పరిచయం మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంది. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి నుంచి సమాచారం వస్తుంది, లేదా కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది, లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధమవ్వడం కంటే ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా కనిపిస్తుంది. కొంతకాలంగా స్పందించని కస్టమర్ మళ్ళీ సంప్రదిస్తారు. పెండింగ్లో ఉన్న ఒక చర్చ ముందుకు కదులుతుంది. ఆగిపోయిన ఒక ఒప్పందం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. ముందుగా అన్ని విషయాలను పరిశీలించండి, లాభ నష్టాలను అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. జూన్ 3 మరియు 4 తేదీల్లో డబ్బుకు సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం వస్తుంది, మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది, ఇంకొందరికి ఖర్చులను తగ్గించాల్సిన అవసరం అర్థమవుతుంది. ఈ సమయంలో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే అనవసర ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని పరిశీలిద్దాం. ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మాట్లాడని వారు కూడా మాట్లాడతారు, దూరంగా ఉన్నవారు కూడా దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారు సాధారణంగా తమ భావాలను బయటకు చెప్పడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఈ సమయంలో మనసులో ఉన్న విషయాలను సరైన విధంగా చెప్పడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి మరికొంత తెలుసుకుందాం. ఈ వ్యక్తి ఎవరు కావచ్చు? మీ గతంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని గౌరవించిన వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడిన వ్యక్తి కావచ్చు. వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని అనుకోకండి, కానీ ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త నిర్ణయానికి కారణం అవుతుంది. అదే ఈ కాలంలోని అసలు ప్రత్యేకత. కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావడం కంటే వారు తీసుకొచ్చే సందేశం మరింత ముఖ్యమైనది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జూన్ 4వ తేదీన ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నిర్ణయాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినది, లేదా భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినది ఉండవచ్చు. ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసు ఏమి చెబుతుందో వినండి, కానీ భావోద్వేగానికి పూర్తిగా లొంగిపోవద్దు. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సంకేతం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినడం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించడం, లేదా ఒకే ఆలోచన పదే పదే రావడం గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. దానిలో మీకు ఉపయోగపడే సందేశం తీసుకోండి. అయితే మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. వాస్తవికత దృక్పథంతో ఆలోచించడం కూడా అవసరం. సింహరాశి వారికి ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గతాన్ని గుర్తు చేసుకోవడం.
కానీ గతంలోనే జీవించకండి. గతం నుంచి పాఠం తీసుకొని భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజుల అసలు ప్రయోజనం మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు, తిరిగి రాబోతున్న వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు మరియు కుటుంబ విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన చివరి భాగానికి వచ్చాం. ఎందుకంటే జూన్ 1 నుండి 4 మధ్య కాలంలో సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రత్యేక విషయాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కంటే ఆ సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో అర్థమవుతుంది. మరియు ముఖ్యంగా ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో కొంత స్పష్టత వస్తుంది. జూన్ 4వ తేదీకి దగ్గర పడే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం తర్వాతి రోజుల్లో కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. ఈ సమయంలో కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలాగా ఉండదు. అందుకే గతంలో జరిగిన విషయాలను పూర్తిగా మర్చిపోవద్దు. అలాగే పాత కోపాలను కూడా మోస్తూ ఉండవద్దు. సమతుల్యంగా ఆలోచించండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చి చూడండి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. సింహరాశి వారు సాధారణంగా హృదయపూర్వకంగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే వారి బలహీనతగా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాత ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి లేదా వ్యాపారానికి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలోని ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుంచి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పష్టత కూడా ఒక అదృష్టమే. ఈ 4 రోజుల్లో మీకు లభించే అతిపెద్ద వరం అదే అవుతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుందాం. ఉదయం సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారం లేదా కమ్యూనికేషన్పై దృష్టి పెట్టండి. సాయంత్ర సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఓపిక పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఈ వీడియోలోని ప్రధాన ప్రశ్నలకు తిరిగి వస్తున్నాం. మీ జీవితంలోకి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం ఉండదు. ప్రతి సింహరాశి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో సంబంధం ఉన్న ఒక అంశం మళ్ళీ మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, లేదా ఒక గుర్తు కావచ్చు. మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ సంఘటనను జాగ్రత్తగా గమనించండి. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపించిందో అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం, జీవితంలో కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావడం కంటే మనలో కోల్పోయిన నమ్మకం తిరిగి రావడం మరింత గొప్ప విషయం. మనలో కోల్పోయిన ధైర్యం తిరిగి రావడం మరింత విలువైన విషయం. మన భవిష్యత్తుపై నమ్మకం పెరగడం మరింత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో సింహరాశి వారు అదే శక్తిని అనుభవించే అవకాశం ఉంది. ఇప్పుడు చివరిగా మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను కూడా అర్థం చేసుకోండి. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే జూన్ 1, 2, 3, 4 తేదీలు మీకు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త స్పష్టత మరియు ఒక కొత్త ప్రారంభానికి సూచనగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను గమనించండి. మీ నిర్ణయాలపై నమ్మకం ఉంచండి మరియు ముఖ్యంగా మీ విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. సింహం ఎప్పుడూ తన బలాన్ని గుర్తించుకుంటుంది. అలాగే మీరు కూడా మీ శక్తిని గుర్తించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన రాశి ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.